Hello all, welcome back to our channel. So students, in this video we will discuss unit 4 explanation of compensation management, that is employee benefits and services. సో ప్రీవియస్లీ మనము యూనిట్ 1, 2, 3 ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వెళ్ళి చూడండి. సో యూనిట్ 4 నేమ్ వచ్చేసి ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్. సో కంపారిటివ్లీ అన్ని లెసన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ యూనిట్ 4 లెసన్ అనేది కొంచెం జనరల్గా రాసే ఛాన్సెస్, ఇంకొంచెం ఎలాబరేట్ చేసేసి ఓన్గా రాసే విధంగా ఉంటుంది. సో వాట్ ఆర్ ద వేరియస్ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ వెదర్ ఎంప్లాయీ విల్ హ్యావ్ అనేది ఈ యూనిట్లో మోస్ట్లీ మీరు నేర్చుకోవడం జరుగుతుంది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఎగ్జామినేషన్కి అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో దట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్, ఓకే? ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ లీగల్లీ రిక్వైర్డ్ బెనిఫిట్స్? అంటే లీగల్గా ఒక వర్కర్కి ఏమేమి బెనిఫిట్స్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా? అండ్ వాట్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ లీగల్లీ రిక్వైర్డ్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయని చెప్తున్నారు. సో లీగల్లీ రిక్వైర్డ్ బెనిఫిట్స్లో మీనింగ్ అంటే ఏంటి అని అంటే, సో ఇట్ ప్రమోట్స్ వర్కర్ సేఫ్టీ, హెల్త్, వర్కర్స్ హెల్త్, మెయింటైన్ ఫ్యామిలీ ఇన్కమ్ స్టేటస్, అసిస్ట్ ఫ్యామిలీ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. ఇట్లా డిఫరెంట్ బెనిఫిట్స్ అనేది ఒక వర్కర్కి కామన్గా ఉండాలి అకార్డింగ్ టు ది లా. మన ఇండియన్ లా ప్రకారంగా ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సిన లైక్ బేసిక్ బెనిఫిట్స్ అనమాట, ఓకేనా? అది అన్ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్, డిసేబుల్డ్ వర్కర్స్, ఎంప్లాయీస్ అండ్ ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ ఎలాంటి టైప్ ఆఫ్ వాళ్ళు ఉన్నా కూడా దిస్ హెల్ప్స్ ఇన్ ద కంపెనీస్ టు కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో వాళ్ళకి ఇది ఒక టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ లాగా కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే categories. What are the various categories we are having? The first one is సోషల్ సెక్యూరిటీ యాక్ట్. ఈ సోషల్ సెక్యూరిటీ యాక్ట్లో మళ్ళీ సబ్ డివైడ్గా కొన్ని పాయింట్స్ అనేది ఉన్నాయి. ద ఫస్ట్ వన్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్. అంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళకి అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేటట్టు ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కీపర్స్, ద ఇండివిజువల్ హూ మీట్ సర్టన్ క్రైటీరియా టు క్వాలిఫైడ్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. లైక్ కొన్ని స్టేట్స్లో కానివ్వండి, కొన్ని ప్లేసెస్లో కానివ్వండి, పర్సన్స్ ఎవరైతే ఉంటారో అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటారో ఇన్సూరెన్స్ ట్యాక్స్ ఇలాంటివన్నీ కూడా కీప్ అవుట్ అంతే అయిపోతాయి అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అంటే ఇది. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ అండ్ సర్వైవర్ అండ్ డిసబిలిటీ ఇన్కమ్, OASDI అని అంటాము. సో ఓల్డ్ ఏజ్ సర్వైవర్ అండ్ డిసబిలిటీ ఇన్కమ్ ఏంటి అని అంటే, ఇట్ ఇంక్లూడ్స్ రేంజ్ ఆఫ్ బెనిఫిట్స్ దాట్ వేర్ యాడెడ్ టు ది సోషల్ సెక్యూరిటీ యాక్ట్. అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది, అది ఎక్కడైతే సోషల్ సెక్యూరిటీ యాక్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ అయినప్పుడు సపోర్ట్ కానీ, పెన్షన్స్ ఇవ్వడం కానివ్వండి, నెక్స్ట్ మెడికల్ కేర్ అనేది ఇవ్వడం కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ ది జాబ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. ఇవి లీగల్గా రిక్వైర్డ్ అనమాట. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ బెనిఫిట్స్ అంటారు. ఒక పర్సన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10 years వర్క్ చేస్తున్నారు ఒక ఆర్గనైజేషన్లో, తర్వాత రిటైర్ అయినారు. సో తర్వాత ఓల్డ్ ఏజ్ బెనిఫిట్స్ అనేది తనకి రావాల్సి ఉంటుంది. లైక్ మెడికల్ కేర్ కానివ్వండి, లైక్ డిఫరెంట్ ఏమంటారు పెన్షన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా లీగల్ బెనిఫిట్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ వన్ సర్వైవల్ బెనిఫిట్స్. ఈ సర్వైవల్ బెనిఫిట్స్ అనేది ఎంప్లాయీ రిలేషన్షిప్ని యొక్క సర్వైవర్ గురించి ఉంటుందన్నమాట. సో ఇక్కడ హిస్ ఆర్ హర్ అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా డిపెండెంట్గా ఉండాలి, లైక్ ఇండిపెండెంట్గా ఉండాలి, అన్మ్యారీడ్ చిల్డ్రన్, స్పౌస్, విడో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో 60 years కన్నా ఎక్కువ ఉన్నారు, సో వీళ్ళందరూ సర్వైవర్స్ బెనిఫిట్స్ కిందకి వస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిజబిలిటీ బెనిఫిట్స్. అంటే ఎవరైనా ఒక ఎంప్లాయీ డిజేబుల్గా ఉన్నప్పుడు వాళ్ళకి వేరియస్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు ది సోషల్ సెక్యూరిటీ యాక్ట్. నెక్స్ట్ వన్ మెడికేర్. మెడికేర్ అంటే మెడికల్కి సంబంధించిన కవరేజెస్ కానీ, రేపటి నాటికి ఏదైనా హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ పొందుతున్నా కూడా దాంట్లో కన్సెషన్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ దాని గురించి వీళ్ళకి డిఫరెంట్ బెనిఫిట్స్ అనేది వీళ్ళకి ఉంటుంది. సో ఈ పాయింట్స్ని మీరు ఎలాబరేట్ చేసుకుంటూ ఎగ్జామినేషన్లో రాస్తే సరిపోతుంది. ఇన్ డీటెయిల్డ్గా లైక్ ఉన్నది ఉన్నట్టుగా రాయాలి, ఇన్ని పాయింట్స్ మెన్షన్ చేయాలి,
బుక్లో 10 పాయింట్స్ ఉంటే 10కి 10 పాయింట్స్ మెన్షన్ చేయాలి అనే రూల్ అయితే లేదు. ఒక 4 to 5 పాయింట్స్ రాసినా కూడా దాన్ని మనం ఎలాబరేట్ చేసి దానికి తగ్గట్టుగా మనము ఆన్సర్స్ రాసినామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ తిప్పి మనకి ఒకటే టాపిక్ గురించే ఉంటుంది ఇక్కడ, ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ డిస్క్రియేషనరీ బెనిఫిట్స్, వాట్ ఆర్ ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ఇట్. ఈ డిస్క్రియేషనరీ బెనిఫిట్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్. Discretionary benefits are not mandated by law and offered at the will of the company's management. ఇది లాలో లేదు ఈ యొక్క డిస్క్రిమినేషనరీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, అకార్డింగ్ టు ది లీగల్గా అయితే ఇది లేదు. బట్ మేనేజ్మెంట్ యొక్క విష్ ప్రకారంగా ఇది కొన్ని ఆర్గనైజేషన్స్లో ఉంటుంది, కొన్ని ఆర్గనైజేషన్స్లో ఉండదు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిజబిలిటీ ఇన్సూరెన్స్. డిజబిలిటీ ఇన్సూరెన్స్ ఏంటంటే హూ ఆర్ అనేబుల్ టు వర్క్ డ్యూ టు ఇల్నెస్ ఆర్ ఇంజురీ ఆన్ రెగ్యులర్ బేసిస్, వాళ్ళ కోసము ఈ డిసెబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ద ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో, లైక్ జ్వరం వచ్చినా కూడా, లైక్ కొన్ని ఇంజురీస్ అవ్వడం కానీ, సడన్గా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు డిజబిలిటీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయడం జరగాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ స్పాన్సర్డ్ బై ద ఎంప్లాయీ టు సేఫ్ గార్డ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ. అంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది ఎంప్లాయీకి ఇస్తారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఈ ఫ్యామిలీ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఎలాంటి ఎంఎన్సీ కంపెనీస్లో వెళ్ళినా కూడా కంపల్సరీగా కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ థింగ్ కానీ, పేరోల్ కానివ్వండి, లేదు అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ బెనిఫిట్స్ అనేది ప్రైవేట్ దాంట్లో ఇస్తారు, పబ్లిక్ గవర్నమెంట్ దాంట్లో కూడా ఇస్తారు కదా. సో దాని లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ థింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిటైర్మెంట్ ప్లాన్స్. రిటైర్మెంట్ ప్లాన్స్ అంటే రిటైర్మెంట్ అయినాక వాట్ ఆర్ ద వేరియస్ కాంట్రిబ్యూషన్ హీ విల్ ఫేస్, వాట్ ఆర్ ద వేరియస్ కాంట్రిబ్యూషన్ దే విల్ హ్యావ్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద టాంజబుల్ సర్వీసెస్, పెన్షన్స్ ఎలా వస్తాయి, పెన్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఐదర్ ఇట్ మైట్ బీ ఇన్ గవర్నమెంట్, ఐదర్ ఇట్ మైట్ బీ ఇన్ ప్రైవేట్. సో సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లో ఏదైతే నేర్చుకున్నామో సేమ్ పాయింట్స్, సేమ్ థింగ్, మ్యాటర్ ఈజ్ సేమ్. సో క్వశ్చన్కి తగ్గట్టుగా దాన్ని మనం హైలైట్ చేసుకుంటూ రాయడమే తప్ప టాపిక్ మాత్రం తిప్పి అక్కడికి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. నెక్స్ట్ వన్ పెయిడ్ టైమ్ ఆఫ్. పెయిడ్ టైమ్ ఆఫ్ అంటే ఏంటంటే when they are not performing their basic work duties. Okay, so the various types of paid time off are holidays, vacation, sick leave, personal leave, July duty, funeral leave, lunch period. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెయిడ్ టైమ్ ఆఫ్ ఏదైతే ఉందో కరెక్టివ్ బార్గెనింగ్ అగ్రిమెంట్లోకి ఒక టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఎంప్లాయీ ఎప్పుడైతే వర్క్ కండిషన్స్లో వర్క్ చేయకుండా వాళ్ళ డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయాడో, సో అట్లాంటప్పుడు ఎంప్లాయీ యాజ్ ఎ కస్టమ్ స్పెసిఫికలీ ద పెయిడ్ హాలిడేస్, వెకేషన్ అండ్ సిక్ లీవ్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీసెస్లో ఈఏపిఎస్ ఉంటుంది, దట్ ఈస్ ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ అని అంటారు. ఈ ఎంప్లాయీ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్లో డిఫరెంట్ ఛాలెంజెస్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కానీ, ఎనీ డ్రగ్ అబ్యూస్ కానివ్వండి, నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, ఎమోషనల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎయిడ్స్ కానివ్వండి, డిసీజెస్ కానివ్వండి, క్లినికల్ డిప్రెషన్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఉందో. సో పర్సనల్ ఛాలెంజెస్లో ఎవరైతే ఈ హెల్త్ ఇష్యూస్తోని ఏమంటారు ఉంటున్నారో ఆర్గనైజేషన్ తరపు నుంచి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్. ఫ్యామిలీ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఎల్డర్ కేర్ అని అంటారు, చైల్డ్ కేర్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. నెక్స్ట్ వన్ ట్యూషన్ రీఎంబర్స్మెంట్ అంటారు. ట్యూషన్ రీఎంబర్స్మెంట్ అంటే రీఎంబర్స్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లైక్ క్లియర్ అవుట్ అవ్వడం, వాళ్ళు కట్టాల్సిన ఫీజు కానివ్వండి అదేం కట్టాల్సిన అవసరం లేకపోవడం, దాన్ని మనం రీఎంబర్స్మెంట్ అంటాం. ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో యూ కెన్ ఈజీలీ రైట్. జనరల్గా మనం ఏదైతే చూస్తామో దాని గురించి రాసినాం కూడా మీకు సరిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఎంప్లాయీ సర్వీసెస్, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి. ఎంప్లాయీ సర్వీసెస్ అంటే ఏంటి అని అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏదైతే ఎంప్లాయీకి మనం ప్రొవైడ్ చేస్తున్నామో దాన్ని మనం ఎంప్లాయీ సర్వీసెస్ అంటాం అంటేనా. సో
extra earnings make the employees feels comfortable at the workspace. అంటే ఫర్ ఎగ్జాంపుల్ employee services are concerned with the value such as newspaper, కంపెనీస్ హాలిడేస్ హోమ్స్, మళ్ళా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, బెనిఫిట్స్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇంతకుముందు మనం ఏవైతే నేర్చుకున్నామో అవే మళ్ళీ ఇందులో రిపీట్ అవుతాయి. సో ఇట్లా ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కానివ్వండి, మెడికల్ బెనిఫిట్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ పెన్షన్ స్కీమ్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ దాని గురించి మనము ఎంప్లాయీ సర్వీసెస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అంటే ఒక ఎంప్లాయీ అడిషనల్గా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ హీ ఆర్ షీ ఈజ్ రిసీవింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, దాని గురించి. హాలిడేస్ ఇందులో లైక్ కాంపోనెంట్స్లో అయితే 3 టైప్స్ లాగా డివైడ్ చేసి పెట్టినారు. ఫస్ట్ వన్ వచ్చేసి పే ఫర్ టైమ్ నాట్ వర్క్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి టైమ్ ఆఫ్ ఫ్రమ్ వర్క్ వితౌట్ పే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ ఈక్వలెంట్ పేమెంట్స్ అండ్ రియంబర్స్మెంట్ ఫర్ ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్ అని ఉన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి పే ఫర్ టైమ్ నాట్ వర్క్డ్ అన్న దాంట్లో హాలిడేస్, వెకేషన్స్, మ్యారేజ్ లీవ్, సిక్ లీవ్ అండ్ మెటర్నిటీ లీవ్, ఇలాంటి టైప్స్ ఆఫ్ లీవ్స్ వాళ్ళు వర్క్ చేయకపోయినా, ఇలాంటి టైప్స్ ఆఫ్ లీవ్స్ తీసుకొని వాళ్ళు ఆర్గనైజేషన్లో వర్క్ చేయకపోయినా కూడా వాళ్ళకి కంపల్సరీగా పేమెంట్ అనేది చేయాలని చెప్పేసి ఉంటుంది. దాన్నే ఇట్స్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్. ఓకేనా. లైక్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ లీవ్ అని ఉంది. ఇప్పుడు ఎంప్లాయర్స్ గ్రాంట్ 5 days లీవ్ అని ఉందనుకో, వాళ్ళు గ్రాంట్ చేసినారు అనుకో, ఆ 5 days తను రాకపోయినా కూడా ఆ ఆర్గనైజేషన్ వాళ్ళకి పే చేయాలి. ఓకేనా. అండ్ సో 5 days కన్నా ఎక్కువ తీసుకుంటే అప్పుడు కట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ నెక్స్ట్ వన్ మెటర్నిటీ. సో బిఫోర్ డెలివరీ కానీ, ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ కానీ, ఇట్లాంటి టైంలలో కూడా ఇవ్వడం కానివ్వండి, సిక్ లీవ్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ లీవ్స్ అనేది వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళకి కంపల్సరీగా పేమెంట్ అనేది చేయాలని చెప్పేసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ టైమ్ ఆఫ్ వర్క్ వితౌట్ పే. సో ఫ్యూ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందనంటే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో లీవ్స్ వితౌట్ పే ఫర్ ఇయర్స్. అంటే ఎంప్లాయీ గేస్ అన్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ ఆర్ ఎ పర్సూవ్ ఏరియా ఆర్ ఎ స్పెషల్ ఇంట్రెస్ట్. సో అలాంటప్పుడు కూడా టైమ్ ఆఫ్ ఫ్రమ్ వర్క్ వితౌట్ పేతో కూడా వీళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. అంత లాస్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ ఈక్వలెంట్ పేమెంట్స్ అండ్ రియంబర్స్మెంట్ ఆఫ్ ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్. ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ చారిటీ కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు, కౌన్సిలింగ్కి పెట్టవచ్చు, ట్యాక్స్ ప్రిపరేషన్కి ఇవ్వచ్చు. ఇవన్నీ మనము లైక్ ఎదర్ ఇట్ మైట్ బీ ఇన్ employable performance or it might be a tax requirements, either it might be any selected charities. ఇవన్నిటి కూడా ఏమంటారు ఎంజాయబుల్ లైఫ్ స్టైల్ లాగా ఉండేటట్టుగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జనరల్గా రాసేయచ్చు. అండ్ ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే వాట్ ఆర్ ద మోస్ట్ రిపీటెడ్ బెనిఫిట్స్ మనం ఏవైతే నేర్చుకున్నామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి, నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ చెప్పడం కానివ్వండి, డిఫరెంట్ దాని గురించి మీరు రాసినా సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యూనిట్ 4 ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాంపన్సేషన్ మేనేజ్మెంట్. తిప్పి మీరు అవే రాయాల్సి ఉంటుంది. ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సింది అయితే ఏమీ లేదు. క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకొని రాస్తే ఇట్ విల్ బి మోర్ బెటర్. So this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. This is compensation management. Already we have done the remaining chapters also. Just go and check out in our channel. All the very best for your examination and preparation. See you all in the next video. Bye bye everyone.